అమరావతి పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు వామపక్షాల నాయకులు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలని, ఏకపక్షంగా లాక్కోవడం సరికాదన్నారు. తక్కువ రేటుకు భూములు తీసుకుని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రహస్య ఎజెండాను తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఉండవల్లి, పెనుమాకకు చెందిన భూ నిర్వాసిత రైతులు సిపిఎం, సిపిఐ నేతలు కలిశారు. తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఉండవల్లి, పెనుమాక ఇతర గ్రామాల్లో బలవంతపు భూసేకరణ పేరుతో రైతులకు అన్యాయం చేయటాన్ని ఆ రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారు. వారితో చర్చలు జరపకుండా, నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా బలవంతంగా కారు చౌక భూసేకరణ పేరుతో తీసుకునే విధానం తప్పు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు అమరావతి డెవలప్మెంట్ పేరుతో మొత్తం భూమిని తీసుకునే దాని మీద రైతులకు అభ్యంతరాలు ఉన్నాయి. స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళందరి దగ్గర తీసుకోండి. బలవంతంగా భూసేకరణ చేయడం మా విధానం కాదని ప్రభుత్వం చెప్పి ఇవాళ బలవంతపు భూసేకరణ ఎందుకు జరపాలి? నిజంగా రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములు అయితే వారితో చర్చలు జరపండి. కూడా వారి ఆందోళన విషయంలో గతంలో మద్దతు తెలియజేశాం. భవిష్యత్తులో కూడా దీనికి వారు చేసేటువంటి న్యాయసమ్మతమైన ఆందోళనకు మద్దతు తెలియజేస్తాం. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం సరైనటువంటిది కాదు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన దాంట్లో సిపిఐగా మేము వ్యతిరేకం కాదు. అట్ దట్ సేమ్ టైం రాజధాని పేరుతో లక్షల ఎకరాలు సమీకరణ చేసి కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టడానికి ఈరోజు రైతుల నోట్లో మట్టి కొట్టి రేపు భవిష్యత్తులో కార్పొరేట్లకు ఇచ్చుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఏదైతే హిడెన్ ఎజెండా ఉందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెనుమాక, ఉండవల్లి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళనను రైతుతో మాట మంతైనటువంటి కార్యక్రమానికి త్వరలో సిపిఐగా కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి తెలియజేస్తాం.